BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. ప్రతిభ, సామర్థ్యం ఉంటే పదవులు, హోదాలు వాటంతటవే వచ్చి చేరతాయనడానికి నిలువెత్తు నిదర్శనంగా కేంద్ర మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు నిలుస్తారు. తండ్రి కింజరపు ఎర్రన్నాయుడు మరణంతో తండ్రి వారసుడిగా రాజకీయ రంగ ప్రవేశం చేసిన రామ్మోహన్ నాయుడు అనతి కాలంలోనే తండ్రికి మించిన తనయుడిగా తనదైన ముద్ర వేశారు. 2014, 2019, 2024లో జరిగిన లోక్సభ ఎన్నికల్లో వరుసగా శ్రీకాకుళం నుంచి తెలుగుదేశం అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టారు. అత్యంత పిన్న వయసులోనే కేంద్ర మంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టారు. అది పౌర విమానయాన శాఖ మంత్రిగా తనదైన ముద్ర వేస్తున్నారు. లోక్సభలో తన అనర్ఘళ ప్రసంగాలతో అందరి దృష్టి ఆకర్షిస్తున్నారు. పార్లమెంట్లో రామ్మోహన్ నాయుడు పనితీరు ఆధారంగా 2020లో సంసద్ రత్న జ్యూరీ కమిటీ స్పెషల్ అవార్డు అందుకున్నారు. అతి చిన్న వయసులోనే సంసద్ రత్న అవార్డు అందుకున్న రికార్డును సొంతం చేసుకున్నారు. తాజాగా ఢిల్లీలో జరుగుతున్న 2వ ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో సభ్యదేశాల చైర్మన్ ఎన్నిక బుధవారం అంటే సెప్టెంబర్ 11న జరిగింది. ఆ ఎన్నికల్లో ఆసియా పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ చైర్మన్ గా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అంటే 40 సభ్య దేశాల ప్రతినిధులు రామ్మోహన్ నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారన్నమాట. దేశం తరపున తనకి దక్కిన ఈ గౌరవాన్ని బాధ్యతతో స్వీకరిస్తున్నట్లు పేర్కొన్న కింజరపు విమానయాన రంగాన్ని ప్రజలకు చేరువగా తీసుకురావడంతో పాటు ఆసియా పసిఫిక్ దేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషి చేస్తానని చెప్పారు.